ఆదికాండము 7వ అధ్యాయము. దేవుడు నోవాతో, ఈ తరము వారిలో నీవు ఒక్కడివే నీతిమంతుడవు, కావున నీవు నీ కుటుంబము వారు ఓడలోకి వెళ్ళుడు. స్వచ్ఛమైన వానిలో ప్రతి జాతి వానిని 7 జంటల చొప్పున నీతో పాటు తీసుకొని వెళ్ళుము. స్వచ్ఛము కాని అశుచికరమైన జంతువులలో మాత్రము ప్రతి జాతి దానిని 1 జంట చొప్పున కొనిపోము. పక్షులలో ప్రతి జాతికి చెందిన వానిని 7 జంటల చొప్పున తీసుకొని పొమ్ము. ఇట్లు చేసినచో భూమి మీద ప్రాణులు నశింపవు. ఇంకా 7 రోజులకు భూమి మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఎడతెగని వాన కురిపింతును. నేను భూమి మీద సృజించిన ప్రాణుల జాడ కానరాకుండా చేయుదును అనెను. నోవా దేవుడు ఆనతిచ్చినట్లే చేసెను. భూలోకంలో జలప్రళయము సంభవించినప్పుడు నోవా వయస్సు 600 ఏండ్లు. జలప్రళయము తప్పించుకొనుటకై నోవా తన భార్య, కొడుకులు, కోడండ్రతో ఓడలోకి వెళ్ళెను. దేవుడు ఆజ్ఞాపించినట్లుగా తినదగిన జంతువులలో, ప్రాకిడి పురుగులలో, పక్షులలో ప్రతి జాతికి చెందినవి జతలు జతలుగా ఓడలోనున్న నోవా వద్దకు చేరెను. అంతటా 7 రోజులైన తరువాత భూలోకంలో జలప్రళయము సంభవించెను. నోవాకు 600 ఏండ్లు నిండి 2 నెలల 17వ నాడు అగాధ జలముల ఊటలన్నీ బయటపడెను. ఆకాశమునకు చిల్లుపడెను. 40 పగళ్ళు 40 రాత్రులు కుండపోతగా వాన కురిసెను. ఆనాడే షేము, హాము, యాఫేతు అను తన 3 కొడుకులతో 3 కోడన్లతో భార్యతో నోవా ఓడలోకి చేరెను. ఆయా జాతుల మృగములు, పక్షులు, పశువులు, పాకేటి పురుగులు, 1 కాదు అన్నీయు ఓడలోనున్న నోవా వద్దకు వచ్చెను. జీవము గల ప్రతి ప్రాణి జంట జంటలుగా వచ్చెను. దేవుడు నోవాకు ఆజ్ఞాపించినట్లుగా అవి జంటలు జంటలుగా వచ్చి చేరెను. నోవా లోనికి వెళ్ళిన పితప దేవుడు ఓడ తలుపు మూసివేసెను. భూమి మీద 40 రోజుల పాటు నీటి ముంపు కొనసాగెను. నీరు ఉప్పొంగి ఓడను నేలమట్టము నుండి తేల్చెను. నీరు నేలను ముంచి పొంగి పొరలినప్పుడు ఓడ నీటి మీద తేలి ఆడెను. ఆకాశము కిందనున్న ఉన్నత పర్వతములన్నీయు మునిగిపోవు వరకు ఎడతెగకుండా నీరు ఉబికెను. కొండలు 15 మూరల లోతున ఉండునంతగా నీటి మట్టము పెరిగెను. పక్షులు, పశువులు, మృగములు, ప్రాకేడు పురుగులు, మానవులు, భూమి మీద నడయాడుచున్న ప్రతి ప్రాణియు నీటి పాలయ్యెను. పొడి నీళ్ళ మీద ఉన్న ప్రతి జంతువు, ముక్కున ఊపిరి ఉన్న ప్రతి ప్రాణి నాశనమయ్యెను. మానవుడు కావచ్చు, మృగము కావచ్చు, ప్రాకేడి పురుగు కావచ్చు, పక్షి కావచ్చు, మరింకేమైనా కావచ్చు, దేవుడు ప్రతి ప్రాణిని నాశనము చేసెను. సమస్త జీవరాశిని భూమి మీద నుండి తుడిచివేసెను. ఇక మిగిలినది ఓడలోనున్న నోవా అతని పరివారము మాత్రమే. 150 రోజుల దాకా భూమి మీద నీరు పొంగారెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.